أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 41వ అధ్యాయం 30-31 వాక్యాల అరబీ మూలంను విన్నాం. మహాశేలారా, ఈ వాక్యాలలో ఎవరైతే దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తమ హృదయంలో కేవలము ఆయన ఒక్కనికి మాత్రమే స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతూ ఉంటారు, వాళ్లకు ఇహ పరలోకాలలో దైవం ఇచ్చే ఆ శుభవార్తను గురించి తెలియజేస్తున్నాడు. దీని అనువాదాన్ని ఆలకించండి. ఎవరైతే అల్లాహే మా ప్రభువు అని పలికి, అల్లాహ్ అనే పదానికి తెలుగులో అర్థము దైవం, పూజకు అర్హత గలవాడు, పూజింపదగినవాడు అని అర్థం. అల్లాహ్ అనేది అరబీ పదము. అల్ మరియు ఇలాహ్, ఈ రెండు పదాల కలయిక అల్లాహ్ అవుతుంది. అంటే పూజకు, ప్రార్థనలకు, మరి మొక్కుబడులకు అర్హత గల దైవము అని అర్థం. మరి ఎవరైతే ఆ ఒక్క దైవాన్ని మా ప్రభువు అని పలికి ఆ మాట మీదే జీవితాంతం స్థిరంగా నిలబడతారో, నిశ్చయంగా వారిపై దైవదూతలు అవతరిస్తారు. ఆ దైవదూతలు వారితో ఈ విధంగా అంటారు: భయపడకండి, బాధపడకండి, మీకు వాగ్దానం చేయబడినటువంటి స్వర్గం, ఈ శుభవార్తను విని మీరు ఆనందించండి. మహాశేలారా, దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే దైవం ఒక్కడే అని నమ్ముతారో, మరి ఆ విధంగా పలకడం మాత్రమే కాకుండా తమ జీవితంలో ఈ సత్యాన్ని మరి ఆచరిస్తారు. ఎందుకంటే మహాశేలారా, మరి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, దైవం ఒక్కడే అన్న విషయాన్ని, అన్న సత్యాన్ని మనిషి అంగీకరిస్తూనే ఉంటాడు, కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రము దానిని అమలు చేయడు. ఎవరిని ఆరాధించినా అది ఒకటే. మరి నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్లు ఎవరిని ఆరాధించినా ఆ దైవాన్ని ఆరాధించినట్లే అని చాలా తేలికగా మరి అతను దైవం పట్ల అవగాహనను కలిగి ఉంటాడు. మహాశిలారా, ఈ విధమైనటువంటి అవగాహన ఎంత మాత్రం కూడా దైవ గ్రంథాలు మనకు బోధించడం లేదు. సృష్టికి కర్త ఒక్కడే, మరి ఆయనను మనం గుణగణాల ద్వారా గుర్తించాలి. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడే దైవం, మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడే దైవం, మరి తల్లిదండ్రులు, బిడ్డలు, ఈ విధమైనటువంటి భవబంధాలకు దూరం, మరి అతీతంగా ఉండేవాడి దైవం. మహాశిలారా, ఈ విధంగా ఆ దైవాన్ని, ఏ దైవం అయితే దైవం తన గ్రంథాలలో తన గురించి తెలియజేశాడు, ఆ దైవాన్ని ఎవరైతే విశ్వసించి ఆయన ఒక్కడే మా ప్రభువు అని పలికి స్థిరంగా ఎవరైతే నిలబడతారో, వారిపై దైవదూతలు అవతరించి మరి వారికి స్వాంతనను ఇస్తారు, వారికి శుభవార్తను ఇస్తారు. మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ఏ వ్యక్తి అయితే ఒక్క దైవానికి భయపడతాడో మరి అతనికి ఇక ప్రపంచంలో ఏ భయం కూడా ఉండదు. చావు భయం ఉండదు, బ్రతుకు భయం ఉండదు, బీదరికం భయం ఉండదు, ఏ భయం కూడా ఉండదు. అంటే దైవం ఒక్కరిని విశ్వసిస్తే బీదరికం పోతుందా అంటే అది కాదు మహాశిలరా. బీదరికం వస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త వారు తెలియజేశారు, ఎప్పుడైతే సత్యాన్ని మీరు అనుసరిస్తారో మరి మీకు బీదరికం ముంచుకు వస్తుంది అన్నారు. కష్టాలు కడగండ్లు మీ మీదకు పడతాయి అన్నారు. ఎందుకంటే దైవ మార్గము అనేది పూలపాన్పు ఎంత మాత్రం కూడా, పూలబాట ఎంత మాత్రం కూడా కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, స్వర్గం మరి అనేక కష్టాలతోటి కడగండ్లతోటి నిండి ఉంటుంది దాని మార్గం. మరి అదే ప్రాపంచిక మార్గం మరి అనేక వైభోగాలతోటి సుఖాలతోటి నిండి ఉంటుంది. కాబట్టి స్వర్గానికి పోయే మార్గము రాళ్ళు రప్పలతోటి కష్టాలతోటి కడగండ్లతోటి నిండి ఉంటే ప్రపంచ మార్గము చాలా తేలికగా మరి ఆకర్షణీయంగా మనకు కనబడుతూ ఉంటుంది. మహాశైలరా, ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి, ఓ ప్రవక్త, నిన్ను దైవాన్ని మరియు దైవ ప్రవక్తను అమితంగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఇప్పుడు ప్రవక్త వారు తెలియజేస్తారు, ఎవరైతే దైవాన్ని మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తారో వారు బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అన్నారు. అంటే ఎప్పుడైతే ఒక దాసుడు దైవ మార్గంలో వెళుతుంటాడో అతనికి అనేక ప్రాపంచిక ఆకర్షణలకు అతను దూరంగా ఉండాలి. మరి అవినీతికి, అన్యాయానికి, ఇంకా ఈ ప్రాపంచిక తలుకు బెలుకులకు, వీటన్నిటికీ కూడా అతను దూరంగా ఉంటాడు. తద్వారా మరి సహజంగానే మరి అతనికి ధనం అనేది తగ్గిపోతుంది. ధనం అనేది అతని వద్దకు రాదు. ఎందుకంటే దైవం వడ్డీ అనే భూతాన్ని నిషేధించాడు. మరి అతను వడ్డీ ఇవ్వలేడు, వడ్డీ తీసుకోలేడు. ఈ విధంగా అన్యాయానికి, అక్రమానికి పాల్పడి మరి అతను డబ్బును కూడా సంపాదించలేడు. ఈ విధమైనటువంటి జీవితాన్ని అతను గడుపుతున్నప్పుడు సహజంగానే అతని వద్ద ధనం అనేది ఉండదు. మహాశైలర్, అంటే ఈ ప్రపంచంలో సంపాదించే వాళ్ళంతా కూడా అక్రమంగా సంపాదిస్తున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ చాలామందిని మనం చూసుకున్నట్లయితే మహాశైలారా, మరి వాళ్ళ వద్ద అమితమైనటువంటి ధనం ఏ విధంగా వస్తుంది అంటే మరి ఇంకొకళ్ళ హక్కును కొల్లగొట్టడం ద్వారానే వస్తూ ఉంటుంది. చూస్తున్నాం మనం, కోటాను కోట్ల రూపాయల స్కామ్లో మనం చూస్తున్నాం. ఒక్కొక్కరి వద్ద కోటాను కోట్ల రూపాయలు మరి పట్టుకుంటూ ఉంటారు. అతని జీతము తక్కువగా ఉంటుంది, కానీ అతని వద్ద లభించే ధనము మరి కోటాను కోట్ల రూపాయలు ఉంటుంది. మరి ఈ విధంగా ఏ విధంగా సాధ్యమవుతుంది? మరి అతను అవినీతి అక్రమాలు పాల్పడబట్టే అతని వద్ద అంత ధనం కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక దైవదాసుడు దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి, పరలోకం పట్ల భీతిని కలిగి ఉండి, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటాడో, చేసే ప్రతి పనికి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భయాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటాడో అతను ఈ అక్రమమైనటువంటి మార్గాన్ని ఎంత మాత్రం కూడా తొక్కడు. రూపాయి వచ్చినా అది సరైనటువంటి మార్గంలోనే సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు, దైవం ప్రశ్నిస్తాడు, నీవు ధనాన్ని ఏ విధంగా సంపాదించావు, ఏ విధంగా ఖర్చు పెట్టావు. ఈ ప్రశ్నను అతను ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ ఇతను అవినీతిగా అక్రమంగా సంపాదిస్తే దైవం వద్ద ఏం సమాధానం చెప్తాడు? ఊరుకుంటాడా దైవం? కాబట్టి ఈ విధమైనటువంటి భీతితోటి జీవితం గడుపుతాడు. కాబట్టి సక్రమమైనటువంటి మార్గంలో అతను జీవితం గడుపుతున్నప్పుడు నిస్సందేహంగా అతని వద్ద ధనం అంటూ ఎక్కువ ఏది కూడా ఉండదు. అతని జీవనానికి సరిపడ ధనం మాత్రమే అతని వద్ద ఉంటుంది. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. ఈ విధమైనటువంటి బీదరికంలో ఉన్నప్పటికీ అతనిలో ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. ఆ ఆత్మసంతృప్తి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా దొరకనటువంటిది. మనం చూస్తాం ఈ రోజున కోటాను కోట్ల సంపాదించేవాడు కూడా నిద్ర మాత్రం లేకపోతే నిద్రపోనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడ రైట్ చేసేస్తారనో, లేకపోతే మరొకటనో అతనికి నిద్ర పట్టదు. కానీ ఒక వ్యక్తి దైవభీతిని కలిగినటువంటి వ్యక్తి కేవలం అతి తక్కువగా సంపాదిస్తూ ఉంటాడు, తన భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉంటాడు. మరి ఆ వ్యక్తి ఎంత సంతృప్తిగా ఉంటాడు అంటే మరి అతను ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు. అతనికి ఏ స్లీపింగ్ ట్యాబ్లెట్లు అవసరం లేదు. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మ ఇన్నల్ కులూబ్, మీ హృదయాలకు సంతృప్తి కేవలము ఆయన
ఆజ్ఞ మేర జీవితం గడపడంలోనే, ఆయన సూచించిన విధానంలో జీవితం గడపడంలోనే, ఆయనను స్మరించడంలోనే మీకు మీ హృదయాలకు సంతృప్తి కలుగుతుంది అన్నాడు మహాశైలరా. మరి ఇక్కడ దైవము ఒక శుభవార్తనిస్తున్నాడు. తన దూతల ద్వారా ఈ విధమైనటువంటి దైవదాసులకు శుభవార్తనిస్తున్నాడు. అదేమిటంటే వారంటారు, భయపడకండి, బాధపడకండి, మీకు ఏ విధమైన భయం అవసరం లేదు. ఎందుకంటే మీకు స్వర్గం అనే ఒక శుభవార్త అందజేయబడుతుంది. మీరు ఈ ప్రపంచంలో పడే కష్టాలు, ఈ నష్టాలు కేవలం తాత్కాలికమే. 4 రోజుల ప్రపంచం గడిచిపోగానే అసలైనటువంటి ప్రపంచం ఇంకొకటి రాబోతుంది, పరలోకము. కాబట్టి అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ దైవ మార్గాన్ని అనుసరించడంలో మీరు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు, నష్టాలు ఎదుర్కొంటున్నారు, బీదరికాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ మీరు సహనం వహించి దీన్ని సహించినట్లయితే మరి మరణం తర్వాత రాబోయే జీవితంలో మరి శాశ్వతమైనటువంటి స్వర్గం మీరు పొందుతారు అనే శుభవార్తను మరి ఆ దూతలు ఇస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, మీరు దైవం పట్ల అమితమైనటువంటి భీతిని, విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆయన ఒక్కని పట్ల మాత్రమే భయాన్ని కలిగి ఉండండి. ఎవరైతే ఆయన ఒక్కడికే భయపడతాడో ప్రపంచంలో దేనికి కూడా భయపడడు. మరి ఎవరైతే ఆయనకు భయపడ్డాడో ప్రపంచంలో దేనిని చూసినా భయపడుతూ ఉంటాడు. ఈ రోజున మన పరిస్థితి, మరి ఒక మనిషి పరిస్థితి ఆ విధంగానే తయారైపోయింది మహాశైలారా. అతనికి ఒక్క దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. అతను అనేక మందిని విశ్వసిస్తూ ఉంటాడు. తద్వారా ఈయనను ఆరాధించకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, ఆయనను ఆరాధించకపోతే ఈయనకు కోపం వస్తుందేమో అని ఈ విధంగా కొంతకాలానికి నాస్తికుడిగా మారిపోతున్నాడు. ఈ దైవాలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవ భావనను ముందు మనం సరిచేసుకోవాలి. ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే, అనేక మంది అంత మాత్రం కూడా లేరు, ఆయన ఒక్కడే. మరి భయపడితే ఆయన ఒక్కనికి మాత్రమే భయపడాలి. ఇది ఆయన హక్కు, మన బాధ్యత. ఎందుకంటే శిక్షించేవాడు ఆయనే, మరి కరుణించేవాడు ఆయనే, మన పాపాలకు క్షమాపణను ప్రసాదించేవాడు ఆయనే, నిత్య జీవాన్ని, స్వర్గాన్ని ప్రసాదించేవాడు ఆయనే, ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, మరి నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు కూడా ఆయనే, వ్యాధినిచ్చేవాడు ఆయనే, స్వస్థతనిచ్చేవాడు కూడా ఆయనే. ఈ విధంగా ఆయన పట్ల అచంచలమైనటువంటి మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మహాశైలారా, ఒకవేళ అతనికి కష్టాలు కడగండ్లు వచ్చినప్పటికీ కూడా దానిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం అతనికి కలుగుతుంది. దైవాన్ని విశ్వసిస్తే కష్టాలు రావు అని నేను చెప్పడం లేదు మహాశైలారా. దైవ గ్రంథం ఆ విధంగా చెప్పడం లేదు. కష్టాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో తెలియజేశారు, అల్లా ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతాడో వాడికి ఎక్కువగా కష్టాలను పెడతాడు అని. ఎందుకంటే దాసుడి కష్టాలను మరి అతను స్థైర్యంతో, సహనంతో ఎదుర్కోవాలి. మరి అతను సగర్వంగా స్వర్గాన్ని సాధించాలి. మరి అంతేకాదు సుమా, దాసుడు తన కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా దైవమే బోధిస్తాడు. అతన్ని పరీక్ష చేస్తాడు. ఈ కష్టాలను ఇతను సహనం వహిస్తాడా లేకపోతే ఫిర్యాదు చేస్తాడా అని చెప్పి. సహజంగా మనిషి కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు వెంటనే దైవ వైపులకు ఫిర్యాదు చేస్తుంటాడు. నేను ఇంత భక్తిపరుణ్ణి, నేను ఇంత ప్రార్థనాపరుణ్ణి, నాకు ఈ కష్టాలు ఎందుకు పెట్టేశావు, నేను ఏమి అన్యాయం చేశాను, నేను ఏమి చేశాను, నాకు ఎంత అన్యాయం చేశావు అని చెప్పి సహజంగా మనిషి దైవాన్ని నిందిస్తూ ఉంటాడు. ఇక్కడే మనిషి తప్పు చేస్తుంటాడు మహాశైలారా. ఎందుకంటే ఈ ప్రపంచమే పరీక్షా సమయము, మనం ఇక్కడ పరీక్షలు ఎదుర్కోవడానికి వచ్చాము. దైవం ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తుంటాడు. పరీక్ష లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. సహజంగా మనిషి ఎప్పుడైతే కష్టం వస్తుందో ఈ కష్టం నాకే వచ్చేసింది అని బాధపడుతుంటాడు. కానీ అంతకంటే ఎక్కువ కష్టాలు ప్రపంచంలో చాలామంది అనిపిస్తుంటారు మహాశైలారా. అయినప్పటికీ కూడా మరి ఒక దైవదాసుడు స్థైర్యంతో ఎదుర్కొంటాడు. దైవం ఇచ్చినటువంటి కష్టం ఆయనే తొలగిస్తాడు అన్న నమ్మకంతో ఉంటాడు. నిస్సందేహంగా సృష్టి ప్రభు వల్ల అతని కష్టం నుండి బయటపడే మార్గాన్ని కూడా బోధిస్తాడు. మరి దైవదూతలు వచ్చి ఈ విధంగా చెప్తారు, మేము ఈ ప్రపంచంలో మీ వెంట ఉంటాము, మీ సహచరులుగా ఉంటాము. మనకు కనబడకపోయినప్పటికీ కూడా మనను అనునిత్యం కూడా రక్షిస్తూ ఉంటారు దైవ ఆజ్ఞ మేర. మరి అంతేకాదు, ప్రపంచంలో కాదు పరలోకంలో కూడా మరి మీ వెంట ఉంటాము. అక్కడ మీరు కోరేదల్లా కూడా మీకు లభిస్తుంది, మీరు ఆశించే ప్రతి వస్తువు కూడా మీదవుతుంది అని వారు స్వర్గం యొక్క శుభవార్తను ఈ దాసునికి అందజేస్తారు. మహాశైలారా, ఇటువంటి స్వర్గాన్ని గురించి ప్రతి ఒక్కరం కూడా మనం కృషి చేయాలి.
కృషి చేయాలి అంటే దానికి తగ్గ కష్టాన్ని మనం పడవలసి ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి కష్టం పడకుండా, ఏ విధమైనటువంటి పరీక్షలు ఎదుర్కోకుండా మరి మనము ఆ ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని సాధించలేము. కాబట్టి ఆ దాన్ని సాధించాలి అంటే ఈ ప్రపంచంలో దైవాజ్ఞమైన జీవితం గడపాలి. దైవాజ్ఞ ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో నిస్సందేహంగా కష్టాలు కడగండ్లు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మనము దాన్ని విరవక సహనంతో మనము ఆ సృష్టి ప్రభువు మీద నమ్మకంతో పనిచేస్తున్నట్లయితే, ఎందుకంటే దైవం తెలియజేస్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కలీన్, నన్ను నమ్ముకుని పనిచేసేవారంటే నేను అత్యంతగా ఇష్టపడతానంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దైవం పట్ల భారం వేస్తామో నిస్సందేహంగా ఆ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన మనకు చెప్తాడు. సృష్టి ప్రభు అల్లాహ్ మరి అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.